జేపీ. నా పేరు జక్కల సురేష్ కుమార్, రామచంద్రపురం నియోజకవర్గం యనమదల గ్రామం మాది. రేపు ఫిబ్రవరి 27వ తారీఖున పట్టుబద్దల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. అందరికీ తెలిసి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన జీవి సుందర్ గారికి ఈ అతి పవిత్రమైన ఓటు ముద్రను పోలట్ వ్యూలో 34వ నెంబరు సుందర్ గారికి మీ అత్యధికమైన విలువైన ఓటు ముద్రను జీవి సుందర్ గారికి వేసి మొదటి ఓటు మీద ఒకటి ఉంచి రాసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారనేసి ఉభయ గోదావరి జిల్లా యూత్ని, చదువుకున్న యువతను అందరినీ ప్రాధాన్యపై అడుగుతున్నాం. ఎందుకంటే మనకు అందుబాటులో ఉండే వ్యక్తులు హర్ష కుమార్ గారు అనే గారు రక్తం పేదలకు ఏదైనా జరిగింది అంటే మొట్టమొదటిగా ఉండే హర్ష కుమార్ గారు రక్తం చుక్కలోంచి వచ్చి మన జీవి సుందర్ గారిని శాసనమండలికి మనందరము ఏకదాటిగా నగ్గించుకుని ఆ శాసనమండలిలో కూర్చోబెడతారనేసి నేను ప్రయత్నించి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. జీవి సుందరన్న, మీ విజయం కంపల్సరీ. నా ఉభయ గోదావరి జిల్లాల యువకులు, చదువుకున్న యువకులు, ప్రతి యువత కూడా నీకు ఓటేసి శాసన మండలిలోకి నిన్ను కూర్చోబెడతారనేసి నేను కోరుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి దయచేసి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా జీవి సుందర్ గారి తరపున, హర్ష కుమార్ గారి తరపున నేను అందరినీ అడుగుతున్నాను. మీరు మీ అతి పవిత్రమైన ఓటు ముద్రను జీవి సుందర్ గారికి 34వ నెంబరు నిబ్రంగా ఒకటంకి వేసి అఖండ మెసేజ్తో గెలిపిస్తారనేసి ఈ విధంగా నేను మిమ్మల్ని అందరిని కోరి ప్రార్థిస్తున్నాను. జై హర్షన్న, జై జై హర్షన్న. జీవి సుందరన్నకే నా జైభీములు. ప్రతి ఒక్కరూ దయచేసి సుందర్ గారిని గెలిపిస్తారనేసి నేను కోరుకుంటున్నాను. నా పేరు జక్కల సురేష్ కుమార్, రామచంద్రపురం నియోజకవర్గం యనమదల గ్రామం అది.